చూసాం మన దాదాపు 5 సంవత్సరాలు కూడా శాంతి భద్రతలన్నీ కూడా బాగున్నాయి. ఏదైతే ప్రభుత్వం మారంగానే శాంతి భద్రతలని క్షీణించని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గవర్నర్ లెటర్ రాసి దీని మీద చెప్తారు. శాంతి భద్రతలు గతంలో బాగున్నాయి అంటే ఇప్పుడు కూడా బాగానే ఉంటాయి. దానికి ఏమి మాజీ ముఖ్యమంత్రిగా దాని గురించి ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో బాగున్నాయా, ఓకే, ఇప్పుడు కూడా బాగుంటాయి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంతో అనుభవజ్ఞులు. ఆయన ఖచ్చితంగా శాంతి భద్రతను పరిరక్షించే దానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. గతంలో బాగున్నాయంటే ఇప్పుడు కూడా బాగుంటాయి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే గతంలో అప్పట్లో లాగా లేవు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే రాజుగారు మీ నాన్నగారు ఎలా ఉన్నారు అనే దానికి, రాజుగారు మీ అమ్మ మొగుడు ఎట్లా ఉన్నాడు అనే దానికి చాలా తేడా ఉంటుంది కదా. నాన్న ఎలా ఉన్నాడు, మీ అమ్మ మొగుడు ఎట్లా ఉన్నాడు అనే దానికి భాష అనేది చాలా ముఖ్యం అండి. భాష మన పనితీరు, మన విధానము, మన యొక్క నడిచే విధానము, మన బాడీ లాంగ్వేజ్, ప్రతిదీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనం ప్రజల్ని కాపాడేదానికి మనల్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఈ నాయకుడైతే మాకు రక్షగా ఉంటాడు, మాకు అండగా ఉంటాడు, మాకు కష్ట నష్టాల్లో మాకు తోడు నీడుగా ఉంటాడని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసి ఎన్నుకుంటారు. అటువంటిప్పుడు మేము ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాము? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాం. మీరు మంచి నేర్పితే మేము మంచి దారిలో నడుస్తాం, చెడు నేర్పిస్తే చెడు దారిలో నడుస్తాము. మీరు గతంలో మేము మంచి చేసాము, శాంతి భద్రతలు చాలా చక్కగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అన్నారు. ఖచ్చితంగా 100కి 100% ఇప్పుడు కూడా మీరు ఏ విధంగా శాంతి భద్రతల్ని గతంలో మీరు నడిపించారో, ఎంత నీట్గా మీరు పరిపాలన చేశారో దానికి రెట్టింపుగానే ఇప్పుడు ఉంటుందని చెప్పేసి నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. చూసాం అంటే ఏదైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా డీజీపీకి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అదే వైసీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయి, దాడులను అరికట్టమని చెప్పి డీజీపీకి కంప్లైంట్ చేయొచ్చు. ఏదైతే ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ఎస్పీకి కూడా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారే ఇలా చేయొచ్చు. అలాంటిది కూడా ఒక పోలీస్ అధికారులకు ఎలాంటి సందేశాలు ఇవ్వకుండా గవర్నర్కే లెటర్ అయ్యేటువంటి దీని మీద ఏమన్నా అనుకుంటున్నారు? గవర్నర్ని కలవడానికి ఎటువంటి సందర్భాల్లో కలుస్తారంటే రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, శాంతి భద్రతలు తప్పుదారి పట్టినప్పుడు, ఎమర్జెన్సీ ఇంకా రాష్ట్రానికి మీరే దిక్కు గవర్నర్ గారు అని చెప్పని పోయే సందర్భం ఉంటుంది. మీరు పరిరక్షించండి అనే దానికి ఉన్నారు కదా. ఇప్పుడు పెద్దలు, పోలీస్ శాఖ పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కలవండి, వివరించండి. ఈ విధంగా జరుగుతా ఉన్నాయి, ఈ విధంగా దాడులు జరుగుతా ఉన్నాయని వివరించండి. వాళ్ళు కాకపోతే అప్పుడు మీరు రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళాలా. ఇప్పుడు ఉన్నారు కదా, పోలీసు వ్యవస్థని మనం గౌరవించాలా. పోలీసు వ్యవస్థకి ఎవరైనా సరే నేను ఒకటే చెప్తా ఉన్నానండి, పోలీసు వ్యవస్థకి మొట్టమొదటి వాళ్ళకి కొద్దిగా స్వతంత్రాన్ని ఇచ్చి ఫుల్ పవర్స్ పోలీసులకి ఇవ్వండి. గతంలో మీరు ఇచ్చింటే ఇప్పుడు కూడా పోలీసులు కూడా అదే విధంగా నడుస్తూ ఉంటారు. ఒకటేనండి, ఏదైనా సరే ఇప్పుడు మనం ఏం చేసామో నెక్స్ట్ జనరేషన్ అదే చేసేదానికి రెడీగా ఉన్నారు. మనం దాన్ని ఖచ్చితంగా మీరు గతంలో మంచి చేసింటే ఇప్పుడు మంచి జరగద్ది. దానికోసంగా మీరు గవర్నర్ కలవాల్సిన అవసరం లే. ఈ విధంగా అంటే గతంలో మా ప్రభుత్వంలో ఈ విధంగా శాంతి భద్రతలు సజావుగా నడిచాయి, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, ఎటువంటి అల్లర్లు లేవు, గొడవలు లేవు, ఎటువంటి రాజకీయ దాడులు లేవు. కానీ ఇప్పుడు రాజకీయ దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ చెప్పండి. ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయలేదు, వ్యవస్థలు కూడా ఇంకా చేయలేదు. అంటే ఎన్నికల ఈ కౌంటింగ్ ఏదైతే అయిపోయిందో, ఎన్నికల టీడీపీ ప్రభుత్వం ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిందని 2-3 రోజుల్లోనే వైసీపీ నేతలపై దాడులు చేశారు, దాడులు జరిగాయి, రాష్ట్రంలో ఏదో అయిపోయింది అనే విధంగా. అంటే ఇప్పటికిప్పుడే అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు ఇలాంటి గతంలో ఎప్పుడైనా చూసాం ఇట్లాంటి? ఏం లేదు, అసలు గొడవలు దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? మీకేమన్నా అంటే మీడియా పరంగా మీకేమన్నా వచ్చిందేమో నాకైతే ఏం తెలియదు. వైసీపీ వాళ్ళే దాడులు చేశారని చెప్పని నిన్న కూడా ఎక్కడో రూరల్ ప్రాంతంలో వైసీపీ నాయకుడు ఏదో కత్తితో దాడి చేశాడని చెప్పని కూడా ఈరోజు వార్తల్లో కూడా చదివాను నేను. అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. 2 రోజులకే వచ్చేసి దాడులు చేసి వాళ్ళు ఇంకా అసలు కుదురుకోలేదు, నాయకులు ఆనందంలో ఉన్నారు, ఇంకా అసలు పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడే ఏం దాడులు చేస్తారు ఏంది? చాలా చాలా ఉన్నాయి దీని వ్యవహారాలు. అప్పుడే దాడులు చేసేదంటే ముందు మనం ఎందుకు భయపడుతున్నట్టున్నారు అంతే. అంటే గతంలో మేము ఇబ్బందులు పెట్టాము,
మేము వాళ్ళు బాగా రాజకీయ ఒత్తిళ్లు చేసాము, రాజకీయ దాడులు చేసాము. దాని మీద దాడికి ప్రతి దాడులు ఏమైనా మా మీద జరుగుతాయో అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారేమో. ఆ విధంగా ఉండదని చెప్పనైతే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక కూటమిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్వాలిటీతో కూడిన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళే. అంత అవకతవకలుగా అయితే ఉండేవాళ్ళు కాదైతే నేను అనుకుంటున్నాను. దీనికి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అందరికీ చెప్తా ఉన్నా నేను. రాష్ట్రంలో కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇస్తుందో ఆ మేనిఫెస్టోకి సంబంధించింది 99% అంతా మేము అమలు చేశాము. అక్కా చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరూ కూడా అయితే సంక్షేమ కార్యక్రమాలు కోట్ల రూపాయలు ఇచ్చాము. ఈ ఓట్లన్నీ ఏమయ్యాయి అంటే, ఓట్లు మేము డబ్బులు ఇచ్చాము, మాకు ఓట్లు వేయలేదనే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు కన్నీరు పెట్టిన పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి, అంటే ఓట్లు రాలేదని చెప్పి ఇలాగ మాట్లాడే అవకాశం ఉంది ఇంతకుముందు ఏమైనా? గతంలో 2019 ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు కూడా 151 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక కార్యక్రమాలు చేశారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. రకరకాలుగా ఆఖరిలో కూడా అక్క చెల్లెమ్మలకి పసుపు కుంకుమ పథకం కింద 10,000 రూపాయలు 60 లక్షల మందికి, దాదాపు 60 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆందోళన చెంది నాకు ఎందుకు ఏదో సంథింగ్ జరిగింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆ రోజు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఈ రోజు కూడా ఏదో జరిగింది, నేను మంచి చేశాను అంటే నాకు ఓటు ఇవ్వండి, నేను తప్పు చేశాను, నా పరిపాలన బాగాలేదంటే ఓటు ఇద్దని మీరే అన్నారు. సరే, మీరు పరిపాలన బాగా చేయలేదు కాబట్టి ప్రజలు ఓటు వేయలేదని చెప్పి మీరు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఎక్కడైనా సరే ఒకటే, ప్రజలు గతంలో లాగా లేరు. ఇప్పుడు ప్రజలు బాగా తెలివి మీరిపోయినారు. అందరూ బాగా గమనిస్తున్నారు, ప్రతిదీ అధ్యయనం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధి, విద్యాభివృద్ధి, రకరకాలుగా ప్రతిదీ క్షుణ్ణంగా గ్రామీణ స్థాయి నుంచి దీని మీద అధ్యయనం జరుగుతూ ఉంది. ప్రతిదీ తెలుసుకుంటా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తున్నాయి లేదా అన్ని చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో, ఈ కోణంలో మనం ఏమైనా ఓటమి చెందాము అనేది కొద్దిగా అధ్యయనం చేసుకోవాలి. ముందు ఎక్కడ మనం ఓటమి చెందాము, ఏ వర్గాలు మనకు వ్యతిరేకంగా కొట్లేసి అధ్యయనం చేసుకొని దాన్ని మనం పునరాలోచించుకొని దాన్ని అన్నింటినీ ప్రతిఘటించి మళ్ళీ జనాలకు రావాలా. అంతేగాని నాకు అక్కచెల్లెమ్మకి నేను ఇచ్చాను, అవ్వాతాతలకు ఇచ్చాను అంటే మిగతా వాళ్ళు ఉన్నారుగా, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అదేవిధంగా రకరకాల కోణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మేనిఫెస్టో ఇచ్చింది ఏదైతే 99% కూడా నేను ఇచ్చిన పథకాలు, హామీలను కూడా అమలు చేశామంటున్నారు. అంటే ఆ దిశగా 99% మేనిఫెస్టో అమలు చేసినారంటారా? మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో పెన్షన్లు ఇచ్చారు, అదేవిధంగా ఏదో అమ్మఒడి అవి ఇచ్చారు. దాంట్లో కొంతమందికి లేవు. ఏంటంటే కరెంటు బిల్లు వచ్చిందని చెప్పనేసి, ఏదో ఆటో ఉందనో, లేకపోతే ఇంకేదైనా ఏదైనా కారు ఉందనో, లేకపోతే ఇంటి పన్ను ఏదో ఎక్కువ కడుతున్నారనో, రకరకాల కోణాలు చాలా మందికి లేవు. ఎక్కువ మంది అందరికి లబ్ధిదారులు కూడా చాలా మందికి చేరల. చాలా మంది కూడా మేము ప్రచారాల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది, అయ్యా మాకు పెన్షన్ లేదయ్యా, అయ్యా మాకు అమౌంట్ రావట్లేదా అని చెప్తున్నారు. అంటే మేనిఫెస్టో చెప్పినట్టు చేశారనేది మీరు ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలా. మేనిఫెస్టోతో పాటు రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని రకాలుగా మనం ఏ వర్గాలు మనం దగ్గర తీసుకున్నాం, ఏ వర్గాలు మనం ఈరోజు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఎంతమందిని మనం ఈరోజు మనం రాష్ట్రంలో మనం దగ్గర తీసామని చెప్పి చూసుకోవాలా. చాలా కోణాల్లో అయితే కొద్దిగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఏకతాటిగా ప్రభుత్వాన్ని ఒకసారి ఒక ఉప్పెన్లాగా జనాలందరూ కూడా చాలా ఇటువంటిది ఒక ప్రపంచంలో నాకు తెలిసి కనీ విని ఎరగని రీతిలో ఈరోజు జనాలందరూ కూడా తిరుగుబాటు చేసినట్లు ఇట్లా ఉంది. అంటే ఇటీవల కాలంలో జనసేనలో ఉండి వైసీపీ పార్టీలు చేసిన పోతుల మహేష్ గౌడ్ కూడా ఈరోజు ఏదైతే మహేష్ గారు సాక్షి మీడియాతో మాట్లాడుతూ, అంటే ఏదైతే కౌంటింగ్ కానీ పోలింగ్ కానీ జరిగిన దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చు కూడా, లేకుంటే ఇన్ని సీట్లు టీడీపీకి ఎట్లా వస్తాయని చెప్పి మాట్లాడిన పరిస్థితి కూడా. దీని మీరే చెప్పారు. సేమ్ ఇదే అనుమానాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా 2019లో అనుమానం వ్యక్తం చేశారు. 151 సీట్లు ఏంది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం ఏంది, 23 సీట్లు ఏంది, అంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడికి రావడం ఏంది, ఇది ఏదో అవినీతి జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, రకరకాల ఆలోచనలు, రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సరే ఆ రోజు కానీ ఇదే కానీ జరిగి వైసీపీ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింపులు కానీ చేసుంటే ఖచ్చితంగా వాళ్ళ దారి వీళ్ళు అనుసరించుంటారు. అది సజావుగా జరిగాయని మీరు కానీ భావిస్తే ఇది కూడా సజావుగా జరిగాయని చెప్పి మేము కూడా భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలు ఆమోదించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఆమోదించారు, ఆ కూటమిని ప్రజలందరూ కూడా ఇష్టపడ్డారు. ఎందుకంటే కేంద్రం మద్దతు కానీ రాష్ట్రానికి కానీ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందద్ది, కొత్త కొత్త పరిశ్రమలు వస్తాయి, ఆర్థికంగా కానీ రకరకాలుగా కానీ బాగుంటాము. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు, నిరుద్యోగులు చాలా మంది ఈ విధంగా డిఎస్సి నోటిఫికేషన్లు కానీ చాలా నోటిఫికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా కొత్త కొత్త పరిశ్రమలు వస్తే ఇంకా కొంతమంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా రాష్ట్రంలో జలవనరుల్ని ముందుకు తీసుకోవాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. ఇట్లా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈ ఫెయిల్యూర్స్ వల్ల జనాలు వేసారు, అంతేగాని ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయి ఉత్తుత్త మాటలు ఏదేదో మాట్లాడేసి మేము కొట్టలేకపోయాము, కుస్తీలో దిగినప్పుడు బలాలు చూసుకొని ముందుకు దిగాల. ఒక ఆయన కొట్టాడు, ఒక ఆయన పడిపోయాడు అంటే ఇతనిలో ఏదో ఉంది, అతనిలో లేదు అంతే. ఇప్పుడు చూసా నెల్లూరు సిటీలో దాదాపు 30 సంవత్సరాల తర్వాత కూడా ఈ మాజీ మంత్రి నారాయణకి నెల్లూరు సిటీలో భారీ మెజార్టీ, అంటే ఎవరు ఊహించిన విధంగా దాదాపు 72,000 పైగా మెజార్టీ రావటం. నెల్లూరు జిల్లాలో ఇది చరిత్ర. నెల్లూరు జిల్లాలో కూడా భారీ మెజార్టీ. అంటే ఎందుకని ఈ ఎంత మెజార్టీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. 2014లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత నారాయణ గారికి మున్సిపల్ శాఖ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆయన నెల్లూరుని స్మార్ట్ సిటీగా తయారు చేయాలి అనే ఒక విజనరీతో ఫస్ట్ ఏం చేశారంటే, ఎక్కడెక్కడ లేఅవుట్లు ఉన్నాయి, లేఅవుట్లో పార్క్ కేటాయించిన స్థలాన్ని అవి అన్యాక్రాంతంగా పడిపోయి ఉంటే వాటిని తీసుకొని దాన్ని సుందరవనంగా తయారు చేసి పార్కులు చాలా బ్యూటిఫుల్గా దాంట్లో చాలా మంది వాకింగ్ ట్రాక్లు కానీ, తర్వాత చిన్న చిన్న జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ, పిల్లలు ఆడుకునే ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్స్ కానీ రకరకాలుగా పార్కుల్ని బాగా డెవలప్ చేశారండి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ని ఇక్కడ ఇరగాలం టెంపుల్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేశారు. అది కానీ 2019లో కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారాయణ గారు మంత్రి గారు అయింటే మళ్ళీ చాలా అద్భుతంగా నెల్లూరు దిశ మారిపోయి ఉండేది. సరే, అది ఆగిపోయింది. తర్వాత జనాలు ఆలోచనలో పడ్డారు, నారాయణ గారిని మనం ఓడించాము, మనకి మంచి చేసిన వ్యక్తిని మనం ఓడించాము, ఈసారి కానీ నారాయణ గారిని కానీ మనం గెలిపించామంటే మన నెల్లూరు నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా అని చెప్పనేసి అందరూ కూడా విద్యావంతులు కానీ, నిరుద్యోగులు కానీ, తర్వాత మధ్యతరగతి వాళ్ళు కానీ రకరకాలుగా అందరూ కూడా దీనికి క్షుణ్ణంగా కసిగా ఆలోచన చేసి నారాయణ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పనేసి అందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడం జరిగింది. అందులో కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ విధంగా గాలి బాగా వీస్తుండడం, ఈ కూటమి బాగా బలంగా తయారవడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. అదే కాకుండా నారాయణ గారు చేసిన ఎన్నికల సరళి నాకు తెలిసి రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఇటువంటి ఎన్నికల ప్రణాళిక ఎవరు చేసుండ్రు. ఆయన చాలా నిబద్ధతతో ఒక పక్కా ప్రణాళికతో ఎన్నికల్లోకి వచ్చారు. చాలా మంది అంటే మేము అప్పట్లో పార్టీలో లేము, ఏంది నారాయణ గారు సైలెంట్ అయిపోయారు, ఏమన్నా ఎలక్షన్లో ఏంది అని అనుకునే పరిస్థితుల్లో అసలు ఆయన చేసిన నెట్వర్క్, ఆయన చేసిన పనితీరు అసలు 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 మామూలుగా అసలు అది ఎలక్షన్ అంటే అది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఎట్లా ఉన్నాయి, ఏ వార్డులు ఎట్లా ఉన్నాయి, అందరినీ పర్సన్ టు పర్సన్ కలుసుకుంటూ వెళ్ళిపోయి డైరెక్ట్ ఓటర్ టు నారాయణ గారు అటాచ్మెంట్ పెట్టేసుకున్నారు. ఆయన అసలు ఎవరు ఊహించలే. ఈరోజు నారాయణ గారు చేసినటువంటి ఎలక్షనింగ్ మాత్రం ప్రపంచంలో ఎవరు చేసి ఉంటారు, అటువంటి ఎలక్షనింగ్ చేశారు. కాబట్టి నారాయణ గారికి ప్రజలందరూ కూడా గట్టిగా స్వచ్ఛందంగా ఆయనకి పట్టం కట్టడం జరిగింది. నిజంగా ఈ నెల్లూరులో 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం కూడా నారాయణ గారు చేసినటువంటి కృషి ఫలితము, ఆయన ఎన్నికల ప్రక్రియ, ఆయన టోటల్గా ఆయన చాణక్యత అని చెప్పుకోవచ్చు అంతే. ఇక్కడైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో గవర్నర్ గారి ఫిర్యాదుపై టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడి నుంచి దాదాపు 10 సార్లు కూడా డైరెక్ట్ గా ఓటర్లు కలిసి ఏదైతే నెల్లూరు సిటీలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం కావాలా, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలా అనే విధానంగా ఒక వండర్ఫుల్ గా ఒక సర్వే చేసుకుని ఆ సర్వే విధంగా ఓటర్ల దగ్గరికి మాజీ మంత్రి నారాయణ, అందుకే మాజీ మంత్రి నారాయణ గారికి కూడా నెల్లూరు సిటీలో భారీ మెజార్టీ కూడా వచ్చింది అనుకున్నారు. కెమెరామెన్ రూప్ కుమార్ తో ఎన్ఎల్ఆర్ లైన్, చిన్న, నెల్లూరు.